యమరాజా! ప్రభు, పరమేశ! నిష్ఠాభక్తులతో శివారాధన చేసే బాలమార్కండేయునిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతుని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియనిదా? నీవు కాలయముడవు, కానీ నేను మహాకాలుడను. మాయందు నిష్ఠాభక్తులలో చరమస్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అవధ్యుడయ్యాడు. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యువు యొక్క అటల నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుని ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మ విముఖుడనని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాము. కానీ శివలింగం నుండి విడలే జ్వాలల వేడి పొగలు ఇంకా స్వయంగా నీ యమపాశమే తిరిగి కొట్టినా నీకు ఈ బాలమార్కండేయుని మహాభక్తి వల్ల జనించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞానివి. నీకీ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని, నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. నాకు తెలుసును పరమేశ, నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కరలేదు మహేశ. ఈ దాసునిపై కృప చూపి తమరు ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితమో. యమరాజా, మార్కండేయుని మాతాపితల పుణ్యప్రభావము ఇంకా జన్మతః శివనిష్ఠ కారణంగా ఇప్పుడు ఈ బాలుడు అల్పాయుష్కుడు కాడు. ఇతడు అల్పాయుష్కుడనే శాపం సమాప్తమైంది. కానీ విధాత విధిలిఖితంలో ఇతడు అల్పాయుష్కుడని స్పష్టంగా ఉంది. కానీ అదే విధిలిఖితంలో స్పష్టంగా రాసి ఉంది, ఇతని అల్పాయుష్ పూర్తవగానే ఇతని ప్రాణాలను తీసేందుకు వస్తావని. అదే సమయానికి మేమిద్దరము సాక్షాత్కరించి ఇతని శాపాన్ని సమాప్తం చేయటమే కాక దీర్ఘాయుష్యుని ప్రసాదించి ఆ పైన ఇతనికి అమరత్వం వరంగా ఇస్తామని. కానీ చిత్రగుప్తుని యొక్క లెక్కలో మీ మృత్యులోక లేఖకుడు చిత్రగుప్తుడు మార్కండేయుడి అల్పాయుష్యుని గురించిన వివరాలు తన పుస్తకంలో రాసుకున్నాడు. కానీ మా ఇరువురి రాకను గురించి రాయడం మరిచిపోయాడు. ఆ పొరపాటు క్షమించరానిది యమరాజా. ఇప్పుడు నాకు ఏమి ఆజ్ఞ స్వామి? ఇప్పుడిక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం ఉంది, భవిష్యత్తులో ఎన్నడూ నీవు కర్మ విముఖుడివి కావని. నా యొక్క దుడుకుతనానికి నన్ను క్షమించండి పరమేశ. ఇక ముందెప్పుడూ అలా జరగదు. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీమాత. ప్రణామం మహాశివభక్త మార్కండేయ. ప్రణామం పరమేశ, ప్రణామం పరమేశ, ప్రణామం పార్వతీమాత. పుత్ర మార్కండేయ, నీవు శివుని కృపతో పాటుగా నా ప్రేమకు కూడా పాత్రుడవు. ఈ క్షణం నుంచి నీవు నాకు గణేశుడు, కార్తికేయులతో సమానంగా ప్రియుడవు. నేను నీకు నా పుత్రులతో సమానంగా అత్యంత ప్రేమను ఇంకా సిద్ధులను ప్రసాదిస్తాను. జయము పరమేశ. జయము మాతా పార్వతి, జయము శక్తి మాతా పార్వతి, జయము సర్వేశ్వర మహాదేవ. మా వంటి అజ్ఞానులను క్షమించండి. మేము మీ యొక్క కృపనే సందేహించాము. మార్కండేయుని అల్పాయుష్ భయంతో మీపై భక్తిని సంపూర్ణ శ్రద్ధతో మీ శ్రీచరణాలపై సమర్పించలేదు. ఓ కృపానిధి,
తమరి కృప అపారమైనది. తమరు దయాసాగరులు. తమ పైన భక్తి అసంభవాన్ని కూడా సంభవంగా మార్చే శక్తి కలది. ఒక్కబారు నిష్ఠాపూర్వకంగా తమ శ్రీచరణాలపై సమర్పితమైతే ఈ జగత్తులోని సమస్త చింతలను మీపైనే వదిలివేయవచ్చు. కానీ మేము అలా చేయలేదు పరమేశ. మమ్మల్ని క్షమించండి పరమేశ, మమ్మల్ని క్షమించండి. పుత్రుని కోసం చింతించడం మాతాపితలకు స్వాభావికమైన కర్తవ్యం. కానీ మేమిక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మీ చింతను తీర్చడం కాదు. ఇంకా పైగా మార్కండేయుని అచంచలమైన శివభక్తి. మార్కండేయుని పేరు శివభక్తులలో ఇతని అమరత్వంతో సమానంగా శాశ్వతమవుతుంది. పుత్ర మార్కండేయ, నీవు మా విశిష్ట కృపకు అర్హతను ప్రాప్తించుకున్నావు. మాత, మీ పవిత్ర చరణాలకు ఒక నమ్రతాపూర్వక నివేదన ప్రతిపాదించాలని కోరికగా ఉంది మాత. తప్పకుండా పుత్ర. మాత, దుష్ట దైత్యులను అంతం చేసే మీ యొక్క శక్తి స్వరూపం గురించి కథలు చాలా ప్రియమైనవి మాత. ఆగిపోయావెందుకు మార్కండేయ? నీ కోరికేమిటో నిస్సంకోచంగా చెప్పు. మీ యొక్క ఇరువురి ఆశీర్వాదంతో నేను మాత యొక్క దయ, మాయ, శక్తుల సంపూర్ణ వర్ణన ఒక గ్రంథం రూపంలో లోక కళ్యాణం కోసం రచించాలని వాంఛిస్తున్నాను. నీ యొక్క ఆలోచన, కోరిక చాలా బాగున్నాయి పుత్ర మార్కండేయ. అవి సాకారమవ్వాలని మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాం. నీవు రచించబోయే గ్రంథం కేవలం మార్కండేయ పురాణంగానే జగద్విఖ్యాతం అవడమే గాక రాబోయే భవిష్యత్తులో శక్తి స్వరూపిణి దుర్గామాత భక్తులకు భక్తి ఇంకా ప్రేరణలకు ఆధారం అవుతుంది. పుత్ర మార్కండేయ, ఇక భవిష్యత్తులో నీ ద్వారా రచించబడే మార్కండేయ పురాణాన్ని మననం, పఠనం, శ్రవణం చేసేటటువంటి వ్యక్తి నా యొక్క విశేష కృపకు అర్హుడే కాక నా యొక్క పరమ భక్తుడని కూడా అనిపించుకుంటాడు. అంతేకాకుండా పుత్ర, మార్కండేయ పురాణంలోని ప్రతి శ్లోకం మహాపాపికి కూడా పాపాల నుండి విముక్తినిచ్చే శివకృప ఇంకా కైలాసవాస ప్రాప్తినివ్వడంలో సహాయపడుతుంది. ఓ పరమేశ, ఓ పార్వతీమాత, తమరిద్దరి ఆశీర్వాదాన్ని ఆదేశంగా భావించి నేను దాని పాలన చేస్తాను. నీవు తలపెట్టిన కార్యంలో తప్పక సఫలుడవుగాక. పరమశివ శంకరులకు మరియు పార్వతీమాతకు జయము. పుత్రుడు మార్కండేయునికి జయము. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకు, కృపానిధి పరమశివ శంకరులకు, దేవి పార్వతి, నీవు మాతో చెప్పినా చెప్పకపోయినా నీ మనోహరమైన అతి సుందర వదనార విందం స్పష్టంగా మాకు సూచిస్తోంది. గత రాత్రి నుండే నీకు మమ్మలను అడగబోయేటటువంటి ప్రశ్న గురించి వ్యథగా ఉంది. సర్వేశ్వర, నిస్సందేహంగా గతరాత్రి నుండి నా మనసులో తలెత్తే జిజ్ఞాస నన్ను ఎంతో నిద్రావంచితురాల్ని చేసింది. నీ యొక్క సమస్య ఉచితమైనదే, కానీ సమయోచితం కాదు. అంటే ఈ సమయం నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఉపయుక్తం కాదు. అలా ఎందువల్ల స్వామి? ఆరాటాన్ని, చింతను నివారించటం అత్యావశ్యకమైనది. లేకపోతే ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆరాటము, చింతలను నీవు స్వయంగానే ఆహ్వానించావు దేవి. లేకపోతే ప్రతి ప్రశ్నకి సమాధానం స్వయంగా నీవే. ఆరాటం, చింత ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుందో ఆనాటి నుంచి
అవి నీ ఆరోగ్యం మీద ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తాయి. స్వామి, మీరు పరిహాసమాడే భాషను ప్రయోగించి నన్ను నా యొక్క జిజ్ఞాస నుండి విముఖురాల్ని చేస్తున్నారు. లేదు పార్వతి, మేము నిన్ను నీ జిజ్ఞాస నుండి మళ్లించడం లేదు, కానీ సంక్షిప్తంగా బోధపరుద్దాం అనుకుంటున్నాం. నీ జిజ్ఞాసా మార్గం బహు కఠినమని. పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు శివశంకరుని తన సాధనతో ప్రాప్తించుకున్న వారికి అంతకన్నా కఠినమైనది ఏదీ లేదు స్వామి. కానీ అది అంత సులభం కాదు దేవి. తమకు దుర్లభమైనది అంటూ ఏముంటుంది స్వామి? దేవి, నీవు నీ జిజ్ఞాసతో బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని పొందాలని కోరుతున్నావు. దానిని పొందాలని మహామహా ఋషిపుంగవులు ఎన్నెన్నో యుగాల వరకు తపస్సు సాధన చేస్తారు. అయినప్పటికీ వారిలో ఎవరో ఒక భాగ్యశాలికే బ్రహ్మజ్ఞానం ప్రాప్తమవుతుంది. కానీ ఇది శివుని యొక్క శక్తి పట్ల అన్యాయం కాదనంటారా? అన్యాయమా? అవును స్వామి. దేవి, నీవు ఈ శివునిపై ఆరోపణలు చేస్తున్నావా? మేము మా అర్ధనారీశ్వర రూపంతో సర్వాధిక గౌరవాన్వితులమయ్యాము. ఈనాటిదాకా అలా అనుకుని నేను సంతోషపడేదాన్ని స్వామి. కానీ ఈవేళ అది భ్రమ అని తెలిసింది. పార్వతి, అయితే నాపై కృపతో ఒక్క మాట చెప్పండి. మీ యొక్క గౌరవాన్విత అర్ధనారీశ్వర రూపంలో నా యొక్క స్థానమేమిటి? ఏమిటిలాంటి విచిత్ర ప్రశ్న వేస్తున్నావు నీవు? ఏ స్థానం శరీరంలో ఆత్మకుంటుందో శివునిలో శక్తికి అలాంటిదే. అర్ధనారీశ్వర రూప పరిపూర్ణతకు ఆధారం నీవే కదా దేవి. మీరు అర్ధనారీశ్వర రూపం ధరించినది ఎందుకు? నీ యొక్క ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికే. జగత్తులోని పురుష సముదాయానికి ఇది చెప్పడానికే. స్త్రీ పురుషునికి దాసి కాదు, పరిపూర్ణతనిచ్చే సమానత్వం కలది. శివుడే కాదు, ప్రతి పురుషునిలోనూ స్త్రీ, ఇంకా ప్రతి ఒక్క స్త్రీలోనూ పురుషుని అంశ ఇమిడి ఉంటుంది. అంటే స్త్రీ మీద అత్యాచారాలు అన్యాయం చేసి పురుషుడు తనపై తనే అత్యాచారాలు చేస్తున్నాడని. అంటే ఇప్పుడు మీరు స్వయంగా తమ మీదే అన్యాయం ఇంకా అత్యాచారాలు చేస్తున్నారా? స్పష్టంగా చెప్పుదేవి. స్వామి, శివుని యొక్క శక్తి ఋషులు మునులు తపస్సుల కన్నా తక్కువైనదా? ఇది ఎటువంటి న్యాయం స్వామి? అర్ధనారీశ్వర స్వరూపుడైన పురుషుడు బ్రహ్మజ్ఞాని, ఇంకా నారీ. నీ చాతుర్యం ప్రశంసాయోగ్యమైనదే పార్వతి. తర్కశాస్త్రాలలోని ఉదాహరణలు బాగున్నాయి. ఇది నా యొక్క ప్రశ్నకు సమాధానం కాదు స్వామి. మేము నీకు బ్రహ్మజ్ఞానాన్ని తప్పక ప్రసాదిస్తాము. కానీ కానీ ఏమిటి స్వామి? కానీ దానిని పొందడానికి నీవు నీ శక్తిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. తపస్సు మరియు యోగ సాధనతో శరీరాన్ని నిశ్చేష్టం చేసి మనసుని పరమతత్వంలో కేంద్రీకరించి బ్రహ్మజ్ఞానం పొందాలనే ఉత్సుకత ఉన్నచో బ్రహ్మజ్ఞానం పొందడానికి కావలసిన అర్హత ప్రాప్తిస్తుంది. దేవి, ఒకవేళ నీవు మా సమాధానం విని ఏదో సందిగ్ధంలో పడలేదు కదా, అందుకనే నీవు ఏ తర్కాన్ని ప్రయోగించలేదు. ఓం నమః శివాయ. ప్రణామం మాత, ప్రణామం మహాదేవ. మాత, తమరి ఈ సేవకుడు తమరి విచారానికి కారణం తెలుసుకోవచ్చునా? నారద, పార్వతీదేవి ఈవేళ అకారణంగా విచారపడుతోంది. ఆ కారణంగానా? అవును నారద, పార్వతీదేవి మా వద్ద బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంది. దానికై ఆమె యోగ సాధన మార్గాన తపస్సులో లీనమై ఉండాలని అన్నాము. అది విని ఆమె విచారంలో పడింది. నారాయణ నారాయణ. బోళాశంకర, ఇదెట్టి విచిత్రమైన సంయోగమో. నేడు నేను తమ వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే ఆశతోనే కైలాసానికి వచ్చాను. ఈ సంయోగంలో విచిత్రంతో పాటుగా ఎన్నో సంకేతాలు దాగి ఉన్నాయి నారద. పరమేశ, మీరు చెప్పే కథను వింటుంటే అనిపిస్తోంది మీరు నాకు ఎన్నో యుగాల పూర్వం జరిగిన సంఘటనను జ్ఞాపకం చేయాలనుకుంటున్నారని. బ్రహ్మజ్ఞానం తెలుసనే అహంకారం నాకు కలిగితే అప్పుడు మీరు నన్ను
వానరముఖుడిగా మార్చి నన్ను దండించారు. నన్ను విశ్వసించండి పరమేశ, ఇక ఆనాటి నుండి బ్రహ్మజ్ఞానం పొందాలని ఆరాటంగా ఉంది. ఇక ఆ సమయం వచ్చింది. మాతతో పాటుగా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి కృతకృత్యుని చేయండి. లేదు నారద, పార్వతీదేవికి మేము బ్రహ్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపించాం. కానీ నీవు మా వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హుడవు కావు. మీ వద్ద బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి నేను అర్హుడను కానా? ఎందువల్ల పరమేశ? గురువు లేక జ్ఞానం లేదు. తన గురువుని విడిచి ఒక వ్యక్తి అన్యులెవరి వద్దనైనా జ్ఞానప్రాప్తిని పొందాలని కోరుకుంటే అతడు తన గురువుని అవమానించడమే గాక దానితో పాటు తనకి తాను జ్ఞానప్రాప్తిని పొందే అర్హతను కూడా పోగొట్టుకుంటాడు. ఈ నిజం నీకు బాగా తెలిసినదే నారద. పరమేశ మరి నారద, బ్రహ్మజ్ఞానం పొందాలంటే మహాజ్ఞాని అయిన నీ గురువు బృహస్పతిని శరణుకో.